మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ దినం దేవుని వాక్యం కొరకై ఎదురు చూస్తున్నటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఇవాళ దేవుని మహా అద్భుతమైనటువంటి మాటలు మనకు వినిపించాలని ఆయన తన గ్రంథంలో రాసిపెట్టారు చాలా మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనల్ని బలపరుస్తూ కొన్ని సందర్భాలు, మనల్ని ఓదారుస్తూ కొన్ని సందర్భాలు, మనల్ని ఎత్తిపట్టుకుంటూ కొన్ని సందర్భాలు, కారుతున్నటువంటి కన్నీళ్లకు అడ్డుగా తన వేలు పెట్టినట్లు, మనల్ని బలపరుస్తున్నట్లు, ఇలా పలు సందర్భాలలో మనల్ని గూర్చి ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మాట్లాడుతున్నటువంటి వాక్యం మీద ఎవరైతే మనస్సు పెట్టి ఆలకిస్తారో, వాక్యం వింటూ ఉండగానే వారి జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. ఇలా జరుగుతూ ఉన్నాయని అనేక సందర్భాలలో మన సాక్ష్యాలు వింటూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. మన నోటితో వాక్యం వింటున్నప్పుడే, దైవజనుడు ప్రకటిస్తున్నప్పుడే మా జీవితాలలో అద్భుతం జరిగిందండి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయండి అని మన సాక్ష్యం ఇస్తూ ఉన్నాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, వాక్యం ప్రకటిస్తూ ఉండగా మనం కొన్ని మాటలు విందాం. అదేంటంటే, ఈరోజు చాలామంది చాలా సందర్భాలలో కన్నీరు కారుస్తూ భర్త కొట్టాడని, భార్య మాట వినట్లేదని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. చెప్పిన మాటలు వినట్లేదని పిల్లలు చేసేటువంటి పనులకి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు సరైనటువంటి ఆదరణ చూపట్లేదు, పిల్లలు లేదా తల్లిదండ్రులు సరైనటువంటి బాధ్యత కలిగి ఉండట్లేదని అనేక సందర్భాలలో మనం ఏడుస్తూనే ఉన్నాం. అప్పులు ఎక్కువైపోయాయని, వ్యాధులు ఎక్కువైపోయాయని, కుటుంబంలో అసమాధానం నెలకొంటూ ఉందని, ఇలా ఒక్కటేంటి వ్యాపారాలు సరిగా లేవని, జీవనోపాధి సరిగా లేదని, మంచి చేసినా మంచి చెడుగా మన వైపు రిటర్న్ అవుతుందని కదా. ఇలా చాలా సందర్భాల్లో మనం ఏడుస్తూనే ఉన్నాం. కానీ వాక్యం ప్రకటిస్తూ ఉంది ఇవాళ, నువ్వు ఏ సందర్భంలో కూర్చొని ఏడ్చినా, ఏ స్థలంలో కూర్చొని ఏడ్చినా ఆ ఏడుపుకు లెక్క లేదు. కానీ జరిగినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా, ఆమేన్ చెప్పాలి, ఆమేన్, జరిగినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి పాదాల దగ్గర కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే, హల్లెలూయా, నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే, ఆయన శరణు కోరి ఆయన పాదాల చెంత కూర్చోగలిగితే, సమయం దొరికినప్పుడల్లా దేవుని పాదాల దగ్గర నువ్వు కానీ కూర్చోగలిగితే, ఆ కూర్చున్నప్పుడు నువ్వు మొరపెడుతున్నావే, ఆ సందర్భంలో నీ కనుల వెంబడి కారుతున్నటువంటి ప్రతి కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచుతాడట. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం ఆ మాటలు, మనం చదువుదాం. 56వ కీర్తన 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని చదవండి, వినండి. నేను చదువుతున్నాను. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా.
మరలా చదువుతున్నాను. 56వ కీర్తన 8వ వాక్యం. నా సంచారములను నీవు లెక్కించుయున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం ప్రకటిస్తుంది. ఇప్పుడు దేవుని సేవకుడు, ఏ సేవకుడైనా ఏ సంఘంలో సేవ చేశాడని ప్రశ్నలు వేయబాకండి. గాయకుడు, దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఎంచబడినటువంటి ఒక గొప్ప రాజు, దేవుని సైనికుడు అయినటువంటి మహారాజు అని పేరుగాంచినటువంటి వ్యక్తి. బైబిల్లో దావీదు గారు తర్వాతే ఇంకెవరికైనా మహారాజు అని పేరు పెట్టగలం. మహారాజు అయినటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కీర్తనల గ్రంథంలో ఎక్కువ శాతం కీర్తనలు రాసింది దావీదు గారే కదా. చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం కీర్తనలు రాసింది దావీదు గారే. ఈ దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటయ్యానంటే, ప్రభువా నీ సన్నిధిలో నేను కూర్చొని మొరపెడుతూ ఉన్నాను కదా, నీ సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాను కదా, రెక్కలో ముక్కలుగా చేసుకొని నీ సన్నిధిలో నా బాధలంతా వ్యక్తపరిచాను కదా. ఆ మొరపెడుతున్నప్పుడు నా కన్నులో వెంబడి కన్నీరు అలా కారిపోతూ ఉందే. నేను అంటున్నాను, ఆ వేదనలో నేను కన్నీరు కారుస్తూ ఉండగా, నాకున్నటువంటి సమస్యలో సుడిగుండాలలో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఆ జరిగినటువంటి వాస్తవాలని నీ సన్నిధిలో నేను కుమ్మరిస్తూ ఉన్నప్పుడు, నీ దేవదూతలు వచ్చి నా కన్నుల వెంబడి కారుతున్నటువంటి కన్నీళ్ళకి బుడ్డిని అడ్డుగా పెట్టి నీ సన్నిధికి తీసుకొచ్చారయ్యా. అవి ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నా కన్నీళ్లే నాకు జవాబు, నా కన్నీళ్లే నాకు జవాబుదారితనం, నా కన్నీళ్లే నాకు సమాధానం అని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతకీ ఈయనకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ఈయనకి ఎందుకు అంత కన్నీరు గారాల్సి వచ్చింది? అసలు ఈయన ఎక్కడున్నారు అని మనం గమనించగలిగితే, ఒకవైపు ఫిలిస్తీయులు, మరోవైపు పిల్లనిచ్చినటువంటి మామ. ఎవరు పిల్లనిచ్చినటువంటి మామ సౌలు గారు. మరోవైపు ఏమో ఫిలిస్తీయులు. ఒకవైపు ఏమో ఫిలిస్తీయులు, మరోవైపు ఏమో పిల్లనిచ్చినటువంటి మామ. తరుముతూ ఉండగా మహారాజు అయినటువంటి దావీదు గారు ఇంటిలోనే శత్రువులు ఎక్కువైపోయారని తను పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ ఆయన విశ్వాస యాత్రలో ఎదురైనటువంటి ప్రతి సందర్భాన్ని కూడా దేవుని సన్నిధిలో వ్యక్తపరచడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాలలో మన ప్రమేయం లేకుండానే, మన జీవిత విశ్వాస యాత్రలో మన పరిచయం లేకుండానే, మన పర్మిషన్ లేకుండానే కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని అవరోధాలు, కొన్ని వెన్నుపోట్లు, కొన్ని నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి కల్లోల పరిస్థితులలో మనం ఉన్నప్పుడు వారితో వీరితో మన సమస్యలు చెప్పుకోవడం కంటే కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రభువుకు గాని చెప్పగలిగితే, నీవు మొర్రపెట్టినదంతయు దేవుడు అంగీకరిస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. నీవు మొర్రపెట్టినదంతయు ప్రభు అంగీకరిస్తాడు. అంగీకరించడంతో పాటు దానికి సమాధానం కూడా ప్రభు అప్పగిస్తాడు. ఇప్పుడు వాక్యం ఏమని ప్రకటిస్తుందంటే, నీవు పెట్టినటువంటి మొర్ర, నువ్వు ఆలపించినటువంటి ఆ ఆలాపన వ్యర్థము కాదు. ఆమేన్. వ్యర్థము కాదు. అది చిన్నదా పెద్దదా, నువ్వు గంట చేసావు, 1.5 గంట చేసావు, 10 నిమిషాలు చేసావా, 5 నిమిషాలు చేసావా కాదు. హల్లెలూయా. అది కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, కృపగలిగినటువంటి దేవుని హత్తుకునేటువంటి ప్రార్థనను చేసావా లేదా? ఆయన సింహాసనం కదిలించగలిగినంత ప్రార్థన నీలో నుంచి బయటకు వచ్చిందా రాలేదా? అంతే. ఆయన సింహాసనం కదిలించబడగలిగినంత ప్రార్థన,
ఆయనే నీ సమస్యలో సుడిగుండాలలో నుండి పైకి లేవనెత్తి నిన్ను ఒక మంచి పచ్చిక బయళ్ళ మీద కూర్చోబెట్టగలిగినంత ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? అంతే, నువ్వు చేయి చూడు. కృప కలిగినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చే సంపాదించినటువంటి మనలను ఆయన ఎన్నటికీ విడిచేటువంటి దేవుడు కాదు. ఆమేన్. చూడండి ఏమంటాడు, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావయ్యా. నేను ఎటు తిరుగుతున్నానో, ఎటు వెళుతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా ఉంటున్నానో నీకు తెలుసు. కారణం, తల్లి అయిన మరచు నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను అని వాగ్దానం చేసావు కదా. నువ్వు నన్ను మరిచేటువంటి దేవుడు కాదు ప్రభువా. నా సంచారంలో చూస్తున్నావు, నేను ఎటువైపు పరిగెడుతున్నానో, ఈ జీవన యాత్రలో, విశ్వాస యాత్రలో నేను ఎటువైపు పరిగెడుతున్నానో నీకు తెలుసు. నా జీవిత గమ్యం ఏంటో నీకు తెలుసు. పరిగెడుతున్నటువంటి పరుగు పందెంలో నేను ఎలాంటి విజయాన్ని పొందుతానో నీకు తెలుసు. కారణం, ఎన్నో పరిస్థితులలో నన్ను వాడుకొని వదిలేసినటువంటి వారు, నమ్మక ద్రోహం చేసినటువంటి వారు, అవసరాలు తీరిన తర్వాత పక్కన పడేసినటువంటి వారు పైపెచ్చు వాళ్ళే శత్రువులుగా ఎంచబడుతున్నారు. నన్ను వాళ్ళే శత్రువులుగా నా ఎదుటికి వస్తున్నారు. పైకేమో బాగానే నవ్వుతున్నారు, పైకేమో బాగానే మాట్లాడుతున్నారు, కానీ నా గురించి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నా సంచార దినములను లెక్కిస్తున్నావు ప్రభువా. ఈరోజు నా శ్రమ దినాలను లెక్కిస్తూ ఉన్నావు ప్రభువా. ఈరోజు నా మీదకు వస్తున్నటువంటి ఆ అగ్ని బాణాలు ఎన్నో నువ్వు చూస్తూ ఉన్నావయ్యా. నువ్వు విడిచేటువంటి దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడిచేటువంటి దేవుడు కాదు, మరిచేటువంటి దేవుడు కాదు, విడనాడేటువంటి దేవుడు కాదు. కారణం ఏంటంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. చెప్పాలి గట్టిగా ఆమేన్. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాత్సల్య పూర్ణుడు అని దావీదు గారు నమ్మారు. ఈరోజు నువ్వు కూడా నమ్ము, అద్భుతం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, నీవు ప్రతిదీ కూడా దేవునికి చెబుతున్నప్పుడు. నా సంచారములను లెక్కించి ఉన్నావు ప్రభువా. నువ్వు విడిచేటువంటి దేవుడు కాదు ప్రభువా. పైపెచ్చు అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, నీ జీవ గ్రంథములో, నీ కవిలలో అంటే నీ జీవ గ్రంథంలో అవి ఉంచబడి ఉన్నాయి ప్రభువా. ఒకరోజు నేను ఎదుటికి వచ్చినప్పుడు, నానా అని నీ పేరెత్తి, పలాని పేరు, నీ పేరు ఇది, నీతో మాట్లాడుతున్నాడు ఆయన. బిడ్డా, ఇదిగో నీ జీవిత దినాలు ఇన్ని, ఆ జీవిత దినాలలో నీ మీదకి వచ్చిన శ్రమలు ఇన్ని, నువ్వు శ్రమ పడిన దినాలు ఇన్ని, నా కొరకు వీపు చూపించిన దినాలు ఇన్ని, నా కొరకు బాధలు అనుభవించిన దినాలు ఇన్ని, విశ్వాస పోరాటంలో నీ మీదకి వచ్చినటువంటి ప్రతి నిందని అధిగమించి నిలబడినటువంటి దినాలు ఇన్ని. ఎట్ ద సేమ్ టైం నువ్వు కార్చినటువంటి కన్నీరు ఇదిగో నాన్న ఈ బుడ్డిలో దాచబడి ఉన్నవని ప్రభు నీకు చూపించి, దానిని బట్టి లెక్క తీర్చి దేదీప్యమానమైనటువంటి వెలుగుగా నిన్ను మార్చి సిలువ సాక్షిగా నిన్ను పరలోకానికి తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మేకలు గొర్రెలు వేరుపాటు చేయబడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, నేను వాక్యం ముగించబోయే ముందు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితులలో, ఏ స్థలంలో ఉన్నా సరే, నీకు జరిగినటువంటి అన్యాయం గురించి, నీకు జరిగినటువంటి బాధను గూర్చి నువ్వు దేవునికి మొరపెట్టు. వాళ్ళకి వెళ్ళి చెప్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? కొంచెం ఓదార్చగలరేమో. శాశ్వత నివారణ అయితే వాళ్ళ దగ్గర నుంచి నీకు రాదు కదా. శాశ్వత జీవం వాళ్ళ దగ్గర నుంచి నీకు రాదు కదా. ఇప్పుడు శాశ్వత జీవం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచే రావాలి. నీకు శాశ్వతమైనటువంటి ఆదరణ ఆయన దగ్గర నుంచే రావాలి. కృప ఆయన దగ్గర నుంచే రావాలి. బలహీనపరచబడినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచగలిగింది ఆయన దగ్గర నుంచి రావాలి. నీకు ఆశీర్వాదం.
వాక్యం ప్రకటిస్తూ ఉంది. ఆయన నిన్ను గూర్చి ప్రతిదీ లెక్క పెడుతున్నాడు. ఆయన నీ బాధ, నీ వ్యాధి, నీ సమస్య, పోరాటం, ప్రతి ఇంచు బై ఇంచు, స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తెలుసు నీ గురించి. ఎందుకంటే నీ గురించి బాధ్యత కలిగిన వాడు కదా ఆయన. నా శత్రువులు పరిగెడుతూ ఉన్నారు, కానీ దేవాతి దేవుడైనటువంటి యెహోవా మాత్రం దావీదు గారిని కాపాడుతూ, భద్రపరుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నారు ఆయన. హల్లెలూయా. దావీదు గారిని దీవించినటువంటి దేవుడే నిన్ను దీవిస్తాడు. దావీదు గారిని ఆశీర్వదించినటువంటి దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. కాకపోతే దావీదు గారు దేవుని మీద మనసు పెట్టినట్లుగా, దావీదు గారు దేవుని మీద విశ్వాసం ఉంచున్నట్లుగా, దావీదు గారు దేవుని మీద ఆధారపడినట్లుగా మనం కూడా చేయగలిగితే విజయం మనదే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విజయం మనదే. మోకరించండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడు వగు మా ప్రభువా, ఈ రాత్రి వేళ తండ్రి, బిడల జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలు కొరకై స్తోత్రాలు. బిడల జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుతం కొరకై స్తోత్రాలు. మోకరించి అందరూ నోరు తెరిచి ప్రభు సన్నిధిలో అందరూ మోకరించి ప్రభువా, మా జీవితాలలో జరిగినటువంటి అయా బలహీనతలు ఇవి, మా జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఇవి, మా జీవితాలలో ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఇవి, ఆత్మీయ పోరాటాలు ఇవి. చెప్పు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు సన్నిధిలో. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడు వగు ప్రభువా, ఈ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. జీవాధిపతిగా మీరుండండి, సర్వోన్నతుడివై మీరుండండి, శక్తి గల దేవుడివై మీరుండండి. ప్రభువా, బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి, మేళ్ళు చేత నింపండి నాయన. వారి జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటాన్ని యేసు నామమున మీరు గద్దించండి నా తండ్రి. నీకు వందనాలు. వారి కన్నుల వెంబడి కారినటువంటి ప్రతి కన్నీటి బట్టుకు ప్రభువా మీరు కృప చూపించండి నాయన. వారిని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. నీ సిలువ సాక్షులుగా ఒక్కొక్కరు నిలబెట్టమని ప్రభువా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఎంతటి పోరాటమైనా, ఎంతటి అయా బలహీనతలైనా సరే నిన్ను విడిచిపెట్టని భాగ్యాన్ని బిడ్డలకు అప్పగించండి. విశ్వాసంలో ప్రభువా పోరాడగలిగినటువంటి ఆత్మను దయచేయండి. ఆత్మలో తీవ్రతను మీరు కలుగు చేయండి. నేను ఆత్మీయతలో తీవ్రతను కలుగు చేయండి. ఆత్మలో వారిని రేపండి నా తండ్రి. కృప చూపించి బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, శ్రమలోనైనా అయా వేడనేటువంటి ప్రేమ, శ్రమలోనైనా విడిచిపెట్టనటువంటి కృప వారు హత్తుకున్నట్లుగా కనికరం చూపమని ప్రార్థన చేస్తూ తండ్రి, ఒక్కొక్కరిని ప్రభువా ఆశీర్వాదకరమైన రెక్కల నీడలో మీరే స్థిరపరిచి బలపరచమని యేసు అధికారం కలిగిన నామములో ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. యేసు అధికారం కలిగిన నామములో ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాను. మేలు కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. కృప కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం యేసు నామములో ఒక్కొక్కరి మీదకి మీరు అనుగ్రహించుదురుగాక నా తండ్రి. కనికరము చేత నింపి దీవించుమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైన యేసు ప్రభుల వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, సమాధానం, కాపుదల, రక్షణ, భద్రత దేవుని బిడ్డలారా మీకు, మీ కుటుంబాలకు, నాకు, నా కుటుంబానికి, గ్రామానికి, గ్రామ ప్రజలకు, యెరూషలేమునకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.